గతంలో గ్యాస్ ధరలు పెంచి అదేవిధంగా నేడు మూలిగే నక్కపై తాటి పండు పట్ట చంద్రంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య పేద ప్రజల నడ్డి వించే కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసంధానంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పెరిగిన గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించే వరకు మన పోరాటాలను విస్తృతం చేయాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మోడీ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచేటువంటి పరిస్థితి లేదు, కావలసినటువంటి నిల్వలు ఉన్నాయని చెప్పేసి అబద్ధాలు చెప్పినటువంటి మోడీ ఎన్నికల అనంతరం ఇక్కడ 10వ తారీఖు నాడు వచ్చినటువంటి బహిరంగ సభలో ఏం చెప్తున్నాడంటే మీరందరూ కూడా త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలు త్యాగాలు చేయాలి, రాజకీయ నాయకులు భోగాలు అనుభవిస్తున్నటువంటి పద్ధతుల్లో ఆనాడు హెచ్చరించిపోయినటువంటి పరిస్థితి. అదే రోజు వామపక్షాలు భావించాయి ఏంటంటే మోడీ ఈనాడు త్యాగాలు చేయాలని చెప్తున్నాడంటే ధరలు పెంచే యోచనలో ఉన్నాడని చెప్పేసి ఆనాడు ప్రికాషన్గా ఇచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ధరలు ఎందుకు పెంచుతా ఉన్నారు? అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధ ఫలితాల అంగా అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని చెప్తా ఉన్నాడు. మరి ఫిబ్రవరిలో చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $64 కంటే మించి లేదు. మరి ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ ధరలు ఏంటంటే 107-108 రూపాయలు ఉన్నాయి. అంటే ధరలు పెరగకుండానే ఆయిల్ కంపెనీలన్నీ ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈనాడు 60% ధరలు పెరిగినాయి అంతర్జాతీయంగా, కాబట్టి ధరలు పెంచుతా ఉన్నామనంటే మరి ఈ మధ్యకాలంలో ఇన్ని సంవత్సరాల కాలంలో సంపాదించుకున్నటువంటి లాభాలు ఆయిల్ కంపెనీలు ఏం చేస్తూ ఉన్నాయి? మన ప్రజల కోసం త్యాగాలు చేయాల్సినటువంటి ఆయిల్ కంపెనీలు త్యాగం చేయడానికి సిద్ధంగా లేవా? నిరంతరం ప్రజలే త్యాగాలు చేయడానికి మనం పనికొస్తున్నామా? ఓట్లతో అధికారం ఎక్కించాలి, వాళ్ళు భోగ లాలసలు అనుభవించేటువంటి పద్ధతుల్లో ధరలు పెంచుతూ ఉన్నారు. యుద్ధం మొదలైన తర్వాత విపరీతమైన గ్యాస్ ధరలు పెంచడం వల్ల, కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడం వల్ల నిత్యావసర సరుకులే కాదు హోటళ్లలో బంద్ అయిపోయినటువంటి పరిస్థితి, ఆటోలకు గిరాకీ లేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి కల్పించింది నరేంద్ర మోడీ. మరి ఈనాడు ఇప్పుడు ఇంకా త్యాగాలు చేయాలని చెప్పేసి ఉన్నటువంటి గుడ్డలిప్పేటువంటి పరిస్థితిని నరేంద్ర మోడీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈనాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల, నిత్యావసర ధరలు ట్రాన్స్పోర్ట్ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడేటువంటి అవకాశం ఉంది. ఈనాడు ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 180 రూపాయలు, 120 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్ 180 రూపాయలు. కేవలం ఆయిల్ మీదనే 60 రూపాయలు చేస్తా ఉన్నాడంటే నెలకు 4-5 ప్యాకెట్లు వాడేటువంటి వాళ్ళకి 300 రూపాయలు ఆయిల్ మీద వస్తున్నటువంటి పరిస్థితి. మరి దానికి అనుగుణంగా ప్రజల యొక్క ఆదాయాలు పెంచాలంటే ఆ పెంచేటువంటి పరిస్థితి లేదు. పని దొరికిన వాడికి దొరుకుతూ ఉంది, అడ్డ మీద కూలీలకు పని దొరకటం లేదు. కానీ ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెంచమంటే ఏదో 2% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% ఆయన టీఏ పెంచడం ద్వారా ఏదో పెద్ద ఘనకారం చేసినటువంటి చెప్తా ఉన్నాడు. మరి ఈనాడు 60% ధరలు పెరుగుతూ ఉంటే కేవలం 2% ధరలు వాళ్ళ జీతాలు పెంచడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఈ రకంగా మోసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని మనం తక్షణమే ఈ ఉపసంహరించుకునేటువంటి పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీనికి నిరసనగా మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది కూడా తక్షణమే ఈ ధరల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మోడీకి వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల సమీకరణ చేసి మీకు రాబోయే ఎన్నికల్లో పెద్ద గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి సృష్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ గ్యాస్ రేట్లను వెంటనే. మోదీ మోదీ మోదీ. ఓకే కాంగ్రెస్ అధ్యక్ష, ఫ్రెండ్స్, అధ్యక్ష, కామ్రేడ్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు. మోడీ గారు ఇప్పుడు పెంచిన 3 రూపాయల రేటు పెంచిండనేది 3 రూపాయలు అనేది కనబడుతుంది. ప్రతి రేట్ల మీద ఇప్పుడు ఇంతకుముందు మన నారాయణ రెడ్డి సార్ గారు చెప్పిండ్రు 300 రూపాయలు 350 రూపాయలు నెలకు అవుతుంది. అంటే ఒక్కొక్క వస్తువు మీద అంత పెరిగితే మన నిత్యావసరమైన వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ రేట్ల మీద ఆలోచన లేదు, కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం విపరీతంగా పెంచుతున్నాడు.
ఇంకో విషయం, ఆదివారం రోజు బంద్ పెడతాం. బంద్ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జనాలకే నష్టం తప్ప మీకు మాత్రం లాభమే. అట్లాగే ఆదివారం బంద్ పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, వైన్ షాపులు గిట్ట బంద్ పెట్టాలి. బంద్ పెడితే అప్పుడు ప్రజలకు ఉపయోగపడ్డట్టు ఉంటుంది. కానీ మోడీ అనుకునేది ఏంటంటే ప్రజల నుంచి ఇంకా పిండుకొని సొమ్ము సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కాబట్టి ప్రజల కోసం కష్టపడేది ఏం లేదు ఆ మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారి అలా కుమారుడు చేసిన ఏదైతే అత్యాచారం చేసిండో దాని మీద కనీసం ఒక్కసారి ఇట్లా పార్టీగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక నాయకుడు ఒక అమ్మాయిని ఇట్లాంటి పనులు చేసిండు కాబట్టి ఏదో ఒకటి శిక్ష అనేది నువ్వు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు నువ్వు బయటకు వచ్చేది లేదు. ఎక్కడే ఎలక్షన్లు తిరగడం, ప్రజల్లో తిరగడం, 8 లక్షలు 10 లక్షల కోట్లు డ్రెస్సులు వేసుకొని తిరగడం తప్ప నువ్వు ప్రజలకు కొరగబెట్టింది ఏం లేదు. కాబట్టి వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి మించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడే నిరసన కార్యక్రమాలే కావు, పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి గిట్టంగా ప్రజలను ముందుకొచ్చి ఎక్కువ శాతంగా ఇప్పుడు వచ్చిన జనమే గారు ఇంకెక్కువ ప్రజలందరూ పోగుపెట్టి అందరినీ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్తూ, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన సిపిఎం నాయకులు కృపాసాగర్ గారు, అట్లాగే మన నారాయణ రెడ్డి గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, మన సిపిఐ నుంచి నాగరాజు గారు, అట్లాగే నాతోటి మహిళలు, అట్లాగే జెంట్స్ అందరికీ పేరు పేరున పోలీసు వారికి అట్లాగే ప్రెస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు ఆగదు ఈ పోరాటం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేంత వరకు ఆగదు ఈ పోరాటం, ఆగదు ఈ పోరాటం. జిందాబాద్ ఐక్య. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినందుకు మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా పెట్రోల్ డీజిల్ రేట్లు 3 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ ఇవాళ సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని, మోడీ ప్రభుత్వ దుష్కర్మ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే మోడీ మొన్న జరిగిన 5 ఎలక్షన్ల సందర్భంగా దానికంటే ముందు ఆయన ప్రసంగిస్తూ భారతదేశంలో యుద్ధం వల్ల మనకు ఎలాంటి నష్టం లేదు, యుద్ధం వల్ల మనకు ఇబ్బందులు లేవు, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకు నిల్వలు ఉన్నాయి, వాటిని సప్లై చేయగలుగుతాము అని చెప్పిండు. కానీ ఎక్కడ కూడా సప్లై జరగలేదు. వాస్తవానికి జరగక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు, హోటళ్ళు మూతపడ్డాయి, అట్లాగే ఇళ్లలో వంటలు చేసుకునే కుటుంబాలు కూడా ఇబ్బందులు పడ్డాయి. రేట్లు భరించలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అంటే సప్లై కూడా జరగక మధ్య దళారీలే బాగుపడ్డారు తప్ప ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా కొనసాగడం అనేది జరిగింది. అట్లాగే ఇలా మోడీ దాన్ని మనం తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకించింది, వామపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి. అట్లాగే మొన్న 10వ తారీఖు నాడు మోడీ పర్యాటకంలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలంతా త్యాగాలు చేయాలి, ప్రజలు తన సౌకర్యాలు తగ్గించుకోవాలి, వాళ్ళ కుటుంబ అవసరాలు తగ్గించుకోవాలని చెప్తా ఉన్నాడు. అంటే గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాలి, నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, ఏరోప్లేన్లు ఎక్కడం తగ్గించుకోవాలి, రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వ రవాణా సౌకర్యాన్ని వాడుకోవాలి అని ఈ రకంగా ఏంటంటే ఆయన హితబోధ చేస్తూ ఉన్నాడు ప్రజలకు. కానీ ఆయన మాత్రం ఇలా 10 లక్షల డ్రెస్సులు తొడిగి విమానాలలో ప్రయాణం చేసి విదేశాలు తిరుగుతాడు.
అక్కడ మాత్రం ఆయన తగ్గించుకోడు, కానీ ప్రజలకు మాత్రం ఇష్టపోడు చెప్తా ఉన్నాడు. అంటే మంత్రులు గారు ఉల్లిగడ్డ మీరు తినొద్దని చెప్పినా కానీ నేను తినా అని చెప్పి నేను చెప్పలేదని చెప్పి అన్నట్టుగా ఇలా మోడీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అందుకని చెప్పి ప్రజల్ని పట్టి మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజల సౌకర్యాలు మెరుగుపరచకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలన చేస్తలేడు. అందుకని చెప్పి చెప్పేది ఒకటి, ఆచరణలో మాత్రం ఆయన పాటించేది మరో రకంగా ఇలా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఉన్నది. అందుకని చెప్పి మోడీ ప్రభుత్వం చెప్పే అబద్ధాలను ఇవాళ వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఈ ధరలు పెంచిన ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇవాళ వామపక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిపిఎం పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని చెప్పి రాబోయే రోజుల్లో ఏదైతే పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రయాణం చేస్తున్నామో అదాని అంబానీల కోసం వాళ్ళకి మేలు చేయడం కోసమే ఈ పరిపాలన కొనసాగుతున్నది తప్ప ప్రజలకు, పేద ప్రజలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఉద్యోగస్తులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ వీళ్ళందరూ కూడా ఎలాంటి సౌకర్యాలు మెరుగుపరచకుండా ఇలా కేవలం పెట్టుబడిదారుల కోసమే పరిపాలన కొనసాగుతూ ఉన్నది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులన్నీ భర్త మార్చుకోకపోతే సెక్యులర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయకపోతే మాత్రం మోడీకి గట్టి బుద్ధి చెప్తారు ప్రజానీకము. అట్లాగే పార్టీలన్నీ కూడా ఐక్యమయ్యి ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించి దీన్ని గద్దెదించేదాకా మాత్రం ఇవాళ పోరాటాలు ఉధృతమవుతాయని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ మోడీ ప్రభుత్వం ఎలాంటి సమస్యల మీద సమస్యలు సృష్టిస్తుంది కానీ సమస్యల మాత్రం పరిష్కారం చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడు 3 రూపాయలు ఛార్జీ, 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర మీద పెంచడం జరిగింది. ఆ పెంచిన దాని మీద నిత్యావసరమైన సరుకుల రేట్ల గితంగా విపరీతంగా పెరుగుతాయి. ప్రజల కోసము ఇంట్లో ఎన్నుకున్నాం తప్ప ప్రజలను నష్టం చేయడానికి కాదు. కాబట్టి మీరు వెంటనే ఏదైతే నిర్ణయం చేసిందో అది వాపస్ తీసుకోవాలని మన సిపిఎం పార్టీగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమే కాదు, పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు అనేది ప్రజల్లో ఆందోళన చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే సమస్య మీద పరిష్కారం చేయవలసిందిగా మోడీని నివేదిస్తున్నాం.